ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్లోని కోతులను ఎవరైతే సృష్టించారో ఇప్పుడు వారే రామాయణ సినిమా కోసం వానరసేనను తయారు చేయబోతున్నారు. చూడండి, ఆదిపురుష్ వచ్చినప్పుడు దానిపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటి వానరసేన గురించి. అంతా చాలా జిమికీగా అనిపించింది. నిజానికి అదొక పాత వీడియో గేమ్ ఎస్థెటిక్లా ఉంది. దీన్ని ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ట్రిలజీతో పోల్చి చూడండి. మొదటి సినిమాకే ప్రీ ప్రొడక్షన్ కోసం 5 ఏళ్లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో ఏడాది కేటాయించారు. దానికి తోడు వారు యాండీ సర్కిస్ వంటి ప్రొఫెషనల్స్ని తీసుకువచ్చారు. మోషన్ క్యాప్చర్ కోసం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్పై ఆయనకున్న అవగాహన ఈ ఇండస్ట్రీలో సాటిలేనిది. మరియు వారు టెరీ నోటరీని కూడా పిలిచారు. ఆయన్ని ఏప్ కోరియోగ్రాఫర్ అని కూడా పిలుస్తారు. వీరివల్లే ఆ కోతుల మూవ్మెంట్ సినిమాలో అంత సహజంగా వచ్చాయి. వాస్తవానికి ప్రతి ఒక్క ఏప్ సీజీఐ ద్వారానే రూపొందించబడింది. కాని వాటి బోన్స్, టిష్యూస్ మరియు అనాటమీ వంటి ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. అనాటమీ ఫిక్స్ చేసిన తర్వాత వారు అసలు ప్రైమేట్ స్కిన్ మరియు ప్రైమేట్ హెయిర్ స్కాన్స్ని ఈ మోడల్స్పై ఉపయోగించారు. దీన్ని రామాయణ సినిమాతో పోలిస్తే వారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు 10 ఏళ్లు గడిపారు. వీఎఫ్ఎక్స్ని హ్యాండిల్ చేయడానికి డిఎన్ఈజీ మరియు రీడిఫైన్ సంస్థలను తీసుకువచ్చారు. అలాగే ఏప్ కోరియోగ్రఫీ కోసం టెరీ నోటరీని రంగంలోకి దించారు. ఇవన్నీ చూస్తుంటే వానరసేనను వెండితెరపై అద్భుతంగా చూపించడానికి చిత్రబృందం ఎంత కృతనిశ్చయంతో ఉందో అర్థమవుతోంది. ఇది నా అభిప్రాయం ప్రకారం చాలా ఫ్యాసినేటింగ్ విషయం.